రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కట్ చేస్తే పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసీం మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టకట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు. ఈ పర్యటన అజెండా రియాద్ కాళ్లపై పడైనా సరే కష్టాల నుంచి గట్టెక్కాలన్నదే. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లుగా జెడ్డాలో అడుగుపెట్టగానే సీన్ రివర్స్ అయిపోయింది. సాయం మాట పక్కన పెడితే సౌదీ పెట్టిన కండిషన్లతో పాక్ ప్రధానికి చలి జ్వరం వచ్చినంత పని అయింది. పాక్ ముందు సౌదీ అరేబియా 5 డిమాండ్లు పెట్టింది. వాటికి ఓకే చెప్తేనే సాయం చేస్తారు, చెప్పకపోతే దాని చావుకు దాన్ని వదిలేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సౌదీ పెట్టిన 5 డిమాండ్లకు ఓకే చెప్పినా నో చెప్పినా పాకిస్తాన్కు కష్టాలు కామన్. ఈ మొత్తం కథ నడిపించింది అమెరికా. ఇంతకు పాకిస్తాన్కు సౌదీ పెట్టిన 5 డిమాండ్లు ఏంటి? ఆ డిమాండ్లు పాక్పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఈ మొత్తం ఎపిసోడ్ వెనక అమెరికా ఆడిన ఆట ఏంటి? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ భీకర దాడులతో బెంబేలెత్తిపోతున్న వేళ మిత్రదేశాల సహాయం కోరాలని డిసైడ్ అయింది. అందుకు సౌదీని ఎంచుకుంది. ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికాతో సౌదీ సంబంధాలు బలపడుతున్నాయి. ఈ సమయంలో సౌదీ సాయం చేస్తే ఆటోమేటిక్గా అగ్రరాజ్యం కూడా అండగా నిలుస్తుందని భావించింది. ఈ లెక్కలతోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియాం నవాజ్, ఆర్మీ, ఐఎస్ఐ అధినేతలు విదేశాంగ కార్యదర్శిని వెంటబెట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు. పాకిస్తాన్ లీడర్లు సౌదీ అరేబియాలోని జెడ్డాలో దిగిన తర్వాత సీన్లోకి అగ్రరాజ్యం అమెరికా కూడా ఎంటర్ అయింది. దీంతో సౌదీ అమెరికా యంత్రాంగంతో పాకిస్తాన్ పాలకులు సమావేశం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇదంతా 10 రోజుల క్రితం జరిగిన తతంగం. ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై అమెరికాకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ వజహద్ సయీద్ ఖాన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. జెడ్డా సమావేశంలో సౌదీ అమెరికా ముందు పాకిస్తాన్ తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది. తమకు అండగా నిలవకపోతే గట్టెక్కడం కష్టమని వేడుకుంది. సౌదీ అమెరికా తమకు అన్ని విధాలుగా సాయం చేయాలని బతిమాలుకుంది. కానీ పాకిస్తాన్ కన్నీళ్లు చూసి కరిగిపోయే పరిస్థితుల్లో సౌదీ అమెరికాలు లేవు. ఎందుకంటే ఆ దేశాలకు పాకిస్తాన్ గురించి పూర్తి క్లారిటీ ఉంది. అందుకే సాయం కావాలంటే 5 డిమాండ్లకు అంగీకరించాలన్నాయి. వాటిలో మొదటిది ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించడం. ఇజ్రాయెల్ను పాక్ ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇజ్రాయెల్ని గుర్తించాలని అమెరికా కోరుతోంది. పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను పెంచేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి సౌదీ అరేబియా లాగే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించవు. కానీ సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పరచుకుంటే పాకిస్తాన్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. ఇక రెండోది ఇరాన్లో అధికారిక మార్పులకు మద్దతు ఇవ్వడం. ఇరాన్తో పాకిస్తాన్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్లో అమెరికా, సౌదీ అరేబియా కలిసి ఏదైనా పరిపాలనా మార్పు ప్రారంభిస్తే పాకిస్తాన్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది సెకండ్ డిమాండ్. ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇస్లామాబాద్ మద్దతు ఇస్తుందని అమెరికా, సౌదీ రెండు ఆశిస్తున్నాయి. అమెరికా, సౌదీకి ఇరాన్ బద్ధశత్రువు. ఇరాన్ను దారికి తెచ్చుకుంటేనే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని నెతన్యాహు, ట్రంప్ భావిస్తున్నారు. ఆ దిశగా ఏ చర్యలకు దిగినా పాకిస్తాన్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడవది చైనాకు దూరం జరగడం. ఇటీవల కాలంలో పాకిస్తాన్, చైనా మధ్య బంధం చాలా బలపడుతోంది. ఈ 2 దేశాలు కలిసి చేస్తున్న కుట్రలు అమెరికాను కూడా చాలా చికాకు పెడుతున్నాయి. కాబట్టి చైనాకు పాకిస్తాన్ దూరం జరగాలనేది అసలు పాయింట్. ఇక 4వ డిమాండ్ కశ్మీర్. జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం అన్న నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించాల్సిందే అని సౌదీ, అమెరికా తేల్చి చెప్పాయి. కశ్మీర్ ఎపిసోడ్లో నోరు మూసుకోవడంతో పాటు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్కు తేల్చి చెప్పారు. కశ్మీర్ వివాదంలో మొదటి నుండి సౌదీ మనవైపే ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇస్లామిక్ దేశాలు పాక్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశాయి. ఆ సమయంలో అజిత్ దోవల్ సౌదీ వెళ్లి యువరాజుతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత కశ్మీర్ వివాదంలో సౌదీ అరేబియా సైలెంట్ అయింది. దాని బాటలోనే యుఏఈ, ఖతర్ కూడా చేరిపోయాయి. కశ్మీర్ వివాదంలో మలేషియా, టర్కీ మినహా మిగిలిన ఇస్లామిక్ దేశాలు పాక్ వైపే చూడడం మానేశాయి. తాజాగా మరోసారి పాకిస్తాన్కు అదే క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక చివరిదైన 5వ డిమాండ్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం. భారత్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రముఠాలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని
పాకిస్తాన్కు ఆ రెండు దేశాలు తేల్చి చెప్పాయి. ఈ 5 డిమాండ్లకు అంగీకరిస్తే పాకిస్తాన్కు సాయం చేస్తాయి, లేకపోతే ఇస్లామాబాద్తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించాయి. నిజం చెప్పాలంటే ఈ 5 డిమాండ్లలో దేనికి ఓకే చెప్పినా పాకిస్తాన్కు కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. చైనాను కాదనే సీన్ లేదు, ఇరాన్కు ఎదురెళ్లే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ను గుర్తిస్తే ఇస్లామిక్ దేశాలు ఇస్లామాబాద్పై పగబట్టేస్తాయి. కశ్మీర్ మాట ఎత్తకుండా రాజకీయం చేయడం ఆ దేశ పాలకులకు అలవాటే లేదు. ఇక ఉగ్రవాదంపై పోరాటం అంటారా, తనను తాను కాపాడుకోవడమే ఇస్లామాబాద్కు కష్టమైపోయింది. అలాంటిది ఉగ్రవాదంపై ఎలా పోరాడుతుంది? ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్, చేసిన పాపాలకు శిక్ష అనుభవించడమే.